నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అలంకృత్ జ్యువెలర్స్. సో ఈ రోజు మనం అలంకృత్ జ్యువెలర్స్ లో బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూడడానికి వచ్చేసామండి. అంతకంటే ముందు మనందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. బేసిక్ గా అలంకృత్ జ్యువెలర్స్ మనకి హిమాయత్ నగర్ మెయిన్ రోడ్ మ్యాక్స్ షోరూమ్ ఆపోజిట్ లో ఉంటుంది. ఇప్పుడు కూడా సేమ్ అడ్రస్ అండి. సో ఇంతకు ముందు ఏంటంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ రెండు ఉండేవన్నమాట. బట్ ఇప్పుడు ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ లోనే చాలా పెద్దగా ఎక్స్టెన్షన్ చేసి అన్ని కూడా అంటే మనకి గోల్డ్ డైమండ్ అన్ని కూడా ఒకటే ప్లేస్ లో ఉండే విధంగా మంచి ఇంటీరియర్స్ తో మంచి కలెక్షన్స్ తో మళ్ళీ మనం బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో వచ్చేసామండి. సో మీ అందరూ కూడా హ్యాపీగా విజిట్ చేయండి. మనకి షోరూమ్ ఎక్స్టెండ్ అయింది అండ్ దాంతో పాటు కలెక్షన్స్ కూడా బోల్డ్ అని కలెక్షన్స్ ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేసి షాప్ చేయండి. అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో మీ అందరి కోసం నేను బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ తీసుకొచ్చేసానండి. ఇయర్ రింగ్స్ ఏంటంటే నక్షి కాంబినేషన్ లో సీజెట్స్ కాంబినేషన్ లో మంచి కలెక్షన్స్ చాలా రీజనబుల్ ప్రైస్ అని ఎందుకు అంటున్నాను అంటే లైట్ వెయిట్ కాన్సెప్ట్ లో మనం బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇవ్వబోతున్నాము. ఈ రోజు ఎపిసోడ్ లో కంప్లీట్ గా అవే కలెక్షన్ అండి. అండ్ మీ అందరికీ తెలుసు కదా రీసెంట్ టైమ్స్ నుంచి మనకి గోల్డ్ ప్రైస్ అనేది తగ్గుతుంది. సో షోరూమ్ లో చాలా మంది విజిట్ చేసి షాప్ చేస్తున్నారు. మీరు కూడా వెంటనే విజిట్ చేయండి. గోల్డ్ లో మన దగ్గర చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి. మీకు ఏ వెరైటీ కావాలన్నా కూడా హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి అండ్ దాంతో పాటు కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది. సో మిస్ చేసుకోవద్దు. తప్పకుండా విజిట్ చేసి షాప్ చేయండి. లేట్ చేయకుండా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూసేద్దాం. సో ఇయర్ రింగ్స్ లో ఫస్ట్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూస్తున్నామండి. ఇవి వచ్చేసి ప్యూర్ 22 క్యారెట్స్ గోల్డ్ లో చేసినటువంటి ఇయర్ రింగ్స్. కంప్లీట్ గా మనం దీంట్లో సీజెడ్ స్టోన్స్ అలాగే ప్రీషియస్ బీడ్స్ ని యూజ్ చేసుకుంటూ డిజైన్ చేసినటువంటి కలెక్షన్. కొంచెం దీంట్లో మనం సీ గ్రీన్ కలర్, ఇప్పుడు ప్రస్తుతానికి సీ గ్రీన్ కలర్ అనేది ట్రెండీగా రన్ అవుతుంది కాబట్టి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం. మనం ఇది ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ యాజ్ వెల్ as మనం కొంచెం ఫ్యాన్సీ కలెక్షన్ లాగా కూడా యూజ్ చేసుకోవడానికి ఈ కలెక్షన్ చాలా బాగుంటుంది. పైన వచ్చేసి ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకుంటున్నామండి. మనకి ఇవి సీజెడ్ స్టోన్స్ తో వస్తుంది. మిడిల్ పార్ట్ లో సెమీ ప్రీషియస్ ది బీట్ అనేది యూజ్ చేసుకుంటూ కిందంతా కూడా మళ్ళీ ఒక పెద్ద ఫ్లవర్, కిందంతా కూడా నక్షి కాంబినేషన్ యూజ్ చేసుకుంటూ దాంట్లో కూడా మనం సీజెడ్ స్టోన్స్ ని హ్యాంగ్ చేసుకుంటూ చిన్న పర్ల్స్ అండి. ఇవి వచ్చేసి మనకి పర్ల్స్ తీసుకొని కిందంతా కూడా సెమీ ప్రీషియస్ లో బీట్స్ అనేవి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకుంటున్నాం. సో సైజ్ వైజ్ తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 2.5 ఇంచ్ వరకు వస్తుందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ మీరు షాక్ అవుతారండి, అంత లైట్ వెయిట్ లో డిజైన్ చేసాం. సో ఇది వచ్చేసి మనకి నెట్ వెయిట్ 12 గ్రామ్స్, గ్రాస్ వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఇది ఎగ్జాక్ట్లీ డైమండ్ లో ఉండేటువంటి కలెక్షన్ ని మనం గోల్డ్ లో దించామన్నమాట. అది కూడా కంప్లీట్ లైట్ వెయిట్ అండి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్ లో వస్తుంది. నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ 14 గ్రామ్స్ లో తీసుకుంటున్నాం. చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్లీ డైమండ్ లుక్. ఏదైతే మనం గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి డైమండ్స్ లో ఎక్కువగా గ్రీన్ యూజ్ చేస్తాము అదే కాంబినేషన్ ఇక్కడ కూడా యూజ్ చేసుకుంటూ దీన్ని హైలైట్ చేస్తున్నాము. సో పైన వచ్చేసి ఒక చిన్న ఫ్లవర్ పెటల్ డిజైన్ స్టైల్ లాగా తీసుకుంటున్నామండి. ఆ ఫ్లవర్ పెటల్స్ లో మొత్తం కూడా సీజెడ్ స్టోన్స్, బట్ ఇది ఎగ్జాక్ట్లీ మనకి డైమండ్ లుక్ లాగా క్రియేట్ చేస్తున్నాము. పైన కూడా మనం సీజెడ్ స్టోన్స్ తీసుకొని కిందంతా కూడా హ్యాంగింగ్ ఒక లీఫ్ ప్యాటర్న్ స్టైల్ హ్యాంగింగ్ ని తీసుకుంటున్నాం. ఇలా 3 లేయర్స్ లాగా వస్తుంది. 2 ఏమో మనకి పర్ల్స్ తో డ్రాపింగ్ ఇస్తున్నాం. మిడిల్ పార్ట్ ఏమో మళ్ళీ మనం సీజెడ్ స్టోన్స్ తో గ్రీన్ కలర్ కాంబినేషన్ సెమీ ప్రీషియస్ బీట్ ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. సో చాలా మంచి కలెక్షన్ అండి. సో మన దగ్గర ఏదైనా సింపుల్ చైన్ ఉన్నా కానీ కూడా ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఏదైనా ఫ్యాన్సీ శారీస్ కి కానీ ట్రెడిషనల్ శారీస్ కి కానీ ఇండో వెస్టర్న్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నిటిపైకి మ్యాచ్ అయ్యే విధంగా డిజైన్ చేసినటువంటి కలెక్షన్. గ్రాస్ వెయిట్ 17 గ్రామ్స్, నెట్ వెయిట్ 14 గ్రామ్స్. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ కలెక్షన్ అండి. సో ఇది బేసిక్ గా మీరు చూసుంటారు డైమండ్స్ లో మనకి డైమండ్ నెక్లెస్ వస్తుంది. సో ఆ కాంబినేషన్ లో మనం ఏవైతే ఇయర్ రింగ్స్ ఉన్నాయో అవే ఇయర్ రింగ్స్ ని మనం గోల్డ్ లో చేసినటువంటి డిజైన్ అండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ వెయిట్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ అండి. గ్రాస్ వెయిట్ 14 గ్రామ్స్, నెట్ వెయిట్ జస్ట్ 12 గ్రామ్స్ లో డిజైన్ చేసినటువంటి కలెక్షన్. సో పైన మనం ఒక చిన్న సర్కిల్ డిజైన్ తీసుకొని 2 సైడ్స్ కూడా లీఫ్ పెటల్ స్టైల్ తీసుకున్నాం. కిందంతా కూడా మళ్ళీ ఒక క్రీపింగ్ లుక్ తో రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కుందన్స్ ని హైలైట్ చేసుకుంటున్నామండి. సో ఎగ్జాక్ట్లీ డైమండ్ లుక్ అండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఈ కలెక్షన్ మనకి ఇంత లైట్ వెయిట్ లో రావడం అనేది ఫస్ట్
ఫస్ట్ టైం. అండ్ కలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కింద కూడా హ్యాంగింగ్స్ లో మనం డ్రాప్ హ్యాంగింగ్స్ తీసుకుంటున్నామండి ఆల్టర్నేట్ కలర్స్ లో. ఇక్కడ వైట్ కలర్ షేడ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్. ఈ వైట్ వచ్చేసి మనకి సీజెడ్ స్టోన్స్ వస్తాయి, ఇవి వచ్చేసి మనకి కుందన్స్ తో తీసుకుంటున్నాం అనమాట. సో మిడిల్ పార్ట్ ని మాత్రం మనం రెడ్ కలర్ కాంబినేషన్ తో హైలైటింగ్ గా చూపిస్తున్నాం. చాలా మంచి కలెక్షన్ అండి. లైట్ వెయిట్ లో డిజైన్ చేసాం, అస్సలు మిస్ చేసుకోవద్దు. గ్రాస్ వెయిట్ జస్ట్ 14 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ 12 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ ఇంత బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ని మనం 18 క్యారెట్స్ గోల్డ్ లో చేయించడం జరిగిందండి. సో మనకి డైమండ్ లుక్ రావాలి అని అంటే 18 క్యారెట్స్ గోల్డ్ లోనే ఇది పాసిబుల్ అవుతుంది కాబట్టి 18 క్యారెట్స్ గోల్డ్ లో కంప్లీట్ డైమండ్ లుక్ ఉన్నటువంటి కలెక్షన్ ని డిజైన్ చేసాము. కంప్లీట్ లైట్ వెయిట్ లో వస్తుందండి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 14 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ అండి. ఇది వచ్చేసి మనం రెడ్ కలర్ కాంబినేషన్ బీట్స్ కాన్సెప్ట్ లో తీసుకుంటున్నాం. సో బేసిక్ గా ఇది చూడటానికి ఎంత హెవీగా కనిపిస్తుందో వెయిట్ మాత్రం అంత లైట్ వెయిట్ అండి. జస్ట్ మనకి నెట్ వెయిట్ 8 గ్రామ్స్ లో తీసుకుంటున్నటువంటి కలెక్షన్. బేసిక్ గా ఎవరైనా కూడా గోల్డ్ కలెక్షన్ పర్చేస్ చేసుకున్నప్పుడు మన దగ్గర ఎన్ని జ్యువెలరీస్ ఉన్నాయా అనే చూసుకుంటాము. సో అలా మనం చూసుకుంటే కనుక జస్ట్ 8 గ్రామ్స్ లో ఇయర్ రింగ్స్ చాలా చాలా బ్యూటిఫుల్ గా వస్తున్నాయండి. అండ్ ఇది కూడా మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్ వస్తుంది. ఎందుకంటే కింద బీట్స్ మనం కొంచెం హెవీగా తీసుకుంటున్నాం కాబట్టి అది 18 గ్రామ్స్ గ్రాస్ వెయిట్ వస్తుంది. బట్ మనం క్యాలిక్యులేషన్ పేమెంట్ అంతా కూడా 8 గ్రామ్స్ ప్రకారంగానే గోల్డ్ వెయిట్ ప్రకారంగానే మనం చేస్తాం కాబట్టి 8 గ్రామ్స్ లో డిజైన్ చేసినటువంటి హెవీగా కనిపించేటువంటి బ్యూటిఫుల్ నక్షి కాంబినేషన్, సీజెడ్స్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ తీసుకుంటున్నటువంటి ఇయర్ రింగ్స్ అండి. పైన వచ్చేసి ఫ్లవర్ డిజైన్ తీసుకుంటున్నాం. లైట్ గా సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ని మనం మిడిల్ పార్ట్ లో సెమీ ప్రీషియస్ స్టోన్స్ తో తీసుకుంటున్నాం. కిందంతా కూడా నక్షి కాంబినేషన్ లోనే పికాక్ డిజైన్ అండ్ కింద వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ హ్యాంగింగ్స్ లో బీట్స్ అనేవి డ్రాప్ చేసాం. సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అండ్ ఇంత లైట్ వెయిట్ లో ఎవరైనా క్లోజ్ పీపుల్ కి గిఫ్టింగ్ పర్పస్ కి ఇవ్వాలన్నా కూడా ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ క్యూట్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండి. అండ్ డిజైనర్ పీస్ అని కూడా చెప్పొచ్చు. ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ 15 గ్రామ్స్ లో రియల్ ఎమరల్స్ తో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. నక్షి ప్లస్ సీజెడ్స్ కాంబినేషన్ ప్లస్ మనకి ఎమరల్స్ కాంబినేషన్ లో తీసుకుంటున్నాము. అది కూడా మనకి చిన్న చిన్న మూవలతో వస్తుంది. పైన వచ్చేసి ఫ్లవర్ డిజైన్. ఇక్కడ మీరు చూస్తే డిజైన్ ప్యాటర్న్ కానీ అందులో ఉన్నటువంటి లుక్ కానీ కంప్లీట్ గా అండి డిఫరెంట్ గా మనకి ప్రీమియం లుక్ లో ఉంటుంది అనమాట. అండ్ మిడిల్ పార్ట్ ఏదైతే మనం డిజైన్ తీసుకుంటున్నామో నక్షి కాంబినేషన్ లో ఎంబోజింగ్ లుక్ లో లక్ష్మీ అమ్మవారిని తీసుకొని కిందంతా కూడా మనకి సీజెడ్ స్టోన్స్ ని హైలైట్ చేసుకుంటున్నాం. అండ్ స్పెషల్ గా ఈ హ్యాంగింగ్స్ అనేవి చాలా స్పెషల్ అండి. ఇయర్ రింగ్స్ కి ఒక 2 లేయర్స్ లాగా తీసుకొని చిన్న చిన్న మువ్వలు దాంతో పాటు ఎమరల్స్ డ్రాప్ చేసుకుంటూ కింద మళ్ళీ ఇంకొక ఎమరల్ హ్యాంగింగ్ ని కూడా మనం డ్రాప్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. సో పెద్దగా కనిపిస్తుంది, వెయిట్ పరంగా లైట్ వెయిట్ ఉంటుంది. డిజైన్ వచ్చేసరికి కంప్లీట్ గా లేటెస్ట్ డిజైన్ అండి. వెయిట్ తీసుకుంటే కంప్లీట్ లైట్ వెయిట్, గ్రాస్ వెయిట్ 19 గ్రామ్స్, నెట్ వెయిట్ జస్ట్ 15 గ్రామ్స్ అవైలబుల్ గా ఉంది. సో వీటి గురించి కానీ ఈ రోజు ఎపిసోడ్ లో నేను చూపించబోయేటువంటి కలెక్షన్స్ గురించి కానీ మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా వాళ్ళు. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఇది కూడా ఎగ్జాక్ట్లీ డైమండ్ లో ఉండేటువంటి ఇయర్ రింగ్స్ ని మనం గోల్డ్ లో చేసాం. దట్టు మనం 18 క్యారెట్స్ గోల్డ్ లో డిజైన్ చేయవలసి వచ్చిందండి. చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది. చూడండి ఎంత ఫ్యాన్సీ కలెక్షన్ తీసుకుంటున్నామో. సో ఇది మనకి గ్రాస్ వెయిట్ 10 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ 7 గ్రామ్స్ లో తీసుకుంటున్నాం. ఆబ్వియస్లీ ఇది మనకి రోజ్ గోల్డ్ లో వస్తుంది కాబట్టి ఇంకా తక్కువ ప్రైస్ లో ఉంటుంది. అండ్ ఇందులో యూస్ చేసినటువంటి స్టోన్స్ అన్ని కూడా మనం సెమీ ప్రీషియస్ లో మనం బీట్స్ దాంతో పాటు మనం సీజెడ్ స్టోన్స్ ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. సో పైన ఒక చిన్న ఫ్లవర్ సీజెడ్ స్టోన్స్ తో తీసుకుంటున్నాము. మిడిల్ పార్ట్ ఫ్లవర్ వచ్చేసరికి కొంచెం డ్రాప్ షేప్ లో ఉన్నటువంటి సీజెడ్ స్టోన్స్ ని పెద్ద ఫ్లవర్ లుక్ లాగా తీసుకొని కింద డ్రాపింగ్ చూస్తున్నారు కదండి, ఎంత బ్యూటిఫుల్ డ్రాపింగ్ ఇస్తున్నామో. గ్రీన్ కలర్ కాంబినేషన్ తో హైలైటింగ్ గా చూపిస్తున్నాం. సో ఇది మనకి ఇండో వెస్టర్న్ స్టైల్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ యాజ్ వెల్ as ట్రెడిషనల్ శారీస్ కానీ మనం ఏ అవుట్ఫిట్ వేసుకున్నా కూడా పర్ఫెక్ట్ గా యూజ్ అయ్యేటువంటి కలెక్షన్. అస్సలు మిస్ చేసుకోవద్దండి. జస్ట్ 7 గ్రామ్స్, నెట్ వెయిట్ 7 గ్రామ్స్ లో డిజైన్ చేసాము. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఇది కూడా మనం రోజ్ గోల్డ్ కాంబినేషన్ లో ఎగ్జాక్ట్లీ డైమండ్ లో ఉండేటువంటి కలెక్షన్ ని గోల్డ్ లో డిజైన్ చేయడం జరిగింది. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 26 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్ లో తీసుకుంటున్నాం. అండ్ ఇది రోజ్ గోల్డ్ కాంబినేషన్ కి సీజెడ్స్ దాంతో పాటు లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ యూస్ చేసాం. పైన వచ్చేసరికి ఒక ఫ్లవర్ డిజైన్. ఈ ఫ్లవర్ డిజైన్ లో కూడా మనం ఏదైతే సెమీ ప్రీషియస్ లైట్ గ్రీన్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ని యూస్ చేసామో అదే ఎక్కువగా హైలైటింగ్ గా కనిపించే విధంగా డిజైన్ చేస్తూ కిందంతా కూడా ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ అండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సీజెడ్ స్టోన్స్. అండ్ మిడిల్ పార్ట్ లో కూడా స్క్వేర్ డ్రాపింగ్ ఇస్తూ కిందంతా కూడా సౌత్ సీ పర్ల్ ని డ్రాపింగ్ లో తీసుకుంటున్నాం. అండ్ ఇది వచ్చేసి 18 క్యారెట్స్ గోల్డ్ లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఎందుకంటే ఏదైతే మనకి డైమండ్ లుక్ ఎగ్జాక్ట్లీ మనకి గోల్డ్ లో రావాలంటే మనం 18 క్యారెట్స్ గోల్డ్ యూస్ చేస్తేనే ఈ డిజైన్ అనేది మనకి
పర్ఫెక్ట్ గా వస్తుంది. అండ్ మనకి మేకింగ్ ఛార్జెస్ కానీ వేస్టేజ్ ఛార్జెస్ కానీ బయటతో కంపేర్ చేసుకుంటే చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. సో తప్పకుండా విజిట్ చేసి షాప్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ కలెక్షన్ అండి. ఇది ఇంకా లైట్ వెయిట్ లో డిజైన్ చేసినటువంటి కలెక్షన్. సో ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కి చాలా బాగుంటుంది. అండ్ ఇది మనకి వెయిట్ వచ్చేసరికి జస్ట్ 6 grams లో డిజైన్ చేసినటువంటి కలెక్షన్ అండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పింక్ కలర్ కాంబినేషన్ ఎక్కువగా హైలైటింగ్ గా చూపిస్తున్నాం. దీంట్లో కంప్లీట్ సీజెడ్ స్టోన్స్ తో వస్తుంది. పైన వచ్చేసి 2 పింక్ స్టోన్స్, పైన వచ్చేసరికి వైట్ స్టోన్ యూస్ చేసుకుంటూ ఇక్కడ ఒక ఫ్లవర్ స్టైల్ లాగా తీసుకుంటున్నాం. డ్రాపింగ్ లుక్. ఈ డ్రాపింగ్ లుక్ లో కూడా మనం సెమీ ప్రీషియస్ స్టోన్ అనేది యూస్ చేసామండి. పెండెంట్ అది బీట్స్. అండ్ కింద వచ్చేసరికి మనకి సౌత్ సీ పర్ల్ డ్రాపింగ్స్ తీసుకుంటున్నాం. సో మనకి 1.5 inch నుంచి 2 inches వరకు ఉంటాయి. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలెక్షన్. నేను ఇవే కాదు, ఈ వెయిట్స్ లో అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కలెక్షన్స్, ఇప్పుడు నేను చూపించినటువంటి కలెక్షన్స్ అప్రాక్సిమేట్ వెయిట్స్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీ అందరూ కూడా తప్పకుండా అలంకృతి జ్యువెలర్స్ ని విజిట్ చేయండి. సో చూసారు కదండి ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎంత బాగున్నాయి కదండి. నాకైతే చాలా బాగా నచ్చాయండి. కొన్ని కలెక్షన్స్ అయితే సీజెట్స్ లో ఎగ్జాక్ట్లీ డైమండ్ లుక్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ ఉన్నాయి. సో మిస్ చేసుకోవద్దు, తప్పకుండా విజిట్ చేసి షాప్ చేయండి. యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ లో అప్డేట్ గా ఉండొచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ రోజు ఎపిసోడ్ లో నేను చూపించినటువంటి ఇయర్ రింగ్స్ గురించి ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి నంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. మరొక ఎపిసోడ్ లో ఇంకా ట్రెండింగ్ కలెక్షన్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ జాలీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టాటా బై బై.